ఏప్రిల్ 15వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆల్రెడీ మీ రాశికి చతుర్థ స్థానంలో త్రిగ్రహ కూటమి అంటే మూడు గ్రహాలు కలిసినాయి. చంద్రుడు కూడా వెళ్ళి కలవటంతో ఇక్కడ చాతుర్గ్రహ కూటమి అయిపోయింది. అంటే చంద్రుడితో కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత పైగా చతుర్థ స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, తల్లికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇంటి వాతావరణంలో ఎక్కడో ఏదో చిన్న ఇబ్బంది కలుగుతున్నట్టు అనిపిస్తుంది. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ధనురాశిలో జన్మించిన వారు ఇప్పుడు చెప్పినటువంటి డేట్స్లో చాలా చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ 2 రోజులు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక ఏమైనా ఉంటే వాయిదా వేయడం చాలా మంచిది. 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు ఇక్కడ మీకు మళ్ళా పంచమ స్థానంలో చంద్రుడితో కలిసినటువంటి త్రిగ్రహ కూటమి. అంటే ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే సంతాన పరంగా కానీ, ప్రేమ పరంగా కానీ, అంటే పిల్లల పురోగతి పట్ల మీరు గర్వపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం పరంగా కనుక తీసుకుంటే రవి ఉచ్చస్థితిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటిదాకా ఆలోచనల రూపంలో ఉన్నటువంటి మీ ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చే అవకాశాలు ఉంటాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా వేగంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మికంగా తీసుకుంటే దైవ చింతన పెరుగుతుంది అని చెప్పాలి. కుల దర్శనం చేసుకుంటే కులదైవ దర్శనం కూడా చేసుకునే అవకాశం ఉంది. మరి 19వ తేదీ నుంచి 20వ తేదీ రాత్రి వరకు కనుక తీసుకుంటే ఇక్కడ మీకు శత్రు జయం కలుగుతుంది. అంటే అనేక రకాలుగా ఎటువంటి విషయంలో అయినా సరే మీరు చక్కగా దిగ్విజయంగా ముందుకెళ్ళగలుగుతూ ఉంటారు. రుణ విముక్తి కూడా కలుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా తీసుకుంటే మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ప్రతిభకు కూడా గుర్తింపు లభిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ధనుర్రాశి వారు చేయగలిగినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే మీ రాశ్యాధిపతి గురుడు కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం అష్టకం పఠించడం వల్ల అన్ని ఆటంకాలు కూడా తొలగిపోతాయి. దాంతోపాటు శివాభిషేకం చేయటం కానీ, అన్నదానం చేయటం కానీ దాని ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.